నమస్తే. ఇలాంటి బుట్టలు ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ మాకు కూడా డిస్కషన్ జరుగుతుందండి. కొంతమంది పాత మోడల్స్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చిన్న చిన్న మార్పులతో చేయించుకుంటూ ఉంటారు. ఇవి చూడండి అలా చేయించుకున్నవే ఇవి కూడా. ఇవి కూడా చూడండి ఫస్ట్ పిక్చర్‌లో అయితే ఆ మోడల్ పైన దిద్దు మోడల్ ఉండేది. దానికి చిన్న బుట్ట వేలాడబడేది. ఇక్కడ పెద్ద బుట్ట వేలాడదీశారు చూడండి. సెకండ్‌వి అయితే మీకు తెలుసు కొన్ని సంవత్సరాలుగా అంటే 40, 50 సంవత్సరాలుగా ఇవి చేయించుకొని ఇల్లు లేదంటే చెప్పండి. ఇవి కూడా ఆ తర్వాత స్టోన్స్‌వి వచ్చినప్పుడు ఇలాంటివి చేయించుకున్నారు. ఇవి చూడండి ఇవి చాలా పాతవి అండ్ 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి మోడల్స్ చేయించుకుంటూ ఉన్నారు. ఈ ఫస్ట్ పిక్చర్‌లో చూడండి పంజరాలు అనేవాళ్ళు. వీటిని కూడా చాలా బాగా ట్రెండింగ్‌గా చేయించుకున్నారు. ఒక 25 నుంచి 30 ఇయర్స్ బ్యాక్ వరకు. సెకండ్ పిక్చర్‌లోది మీకు అర్థమవుతూ ఉంది. సేమ్ పాత మోడల్‌నే మార్పులు, చిన్న చిన్న మార్పులు మీ అందరికి కూడా తెలుసు. ఈ మోడల్స్ అండి మళ్ళీ ఇప్పుడు కావాలని చేయించుకుంటున్నారు. కొంతమంది అడ్డిగా నెక్లెస్లు అవన్నీ ఎలా రిపీటెడ్‌గా చేయించుకుంటూ ఉన్నారు. ఇలా ముత్యాలతో, రాళ్లతో బుట్టలు మళ్ళీ చేయించుకుంటున్నారు. ఇవి కూడా పాత మోడల్సేనండి. ఎక్కువ రాయలసీమ, తెలంగాణ అటు సైడ్ వాడుతూ ఉంటారు ఇలా ముత్యాలు వేలాడబడేవి. ఇవి చూడండి ఇవి కూడా పాత మోడల్ నుంచే ఇన్స్పిరేషన్గా తీసుకొని చిన్న చిన్న మార్పులు. బట్ ఇవన్నీ గత 5 సంవత్సరాల క్రితం చేసిన మోడల్స్ అనమాట. ఇది ఒక పాత మోడలు. ఇలాంటి చిన్న చిన్నవి చేయించుకోవటం వల్ల ఏంటంటే మనం డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనకి చాలా తక్కువ వెయిట్లో కూడా వస్తాయి చూడండి. ఇది కూడా ఒక మధ్యలో ఇలా గోల్డ్ బాల్స్ కానీ ఇలా ఏలాడబట్టం కొన్ని రోజులు భలే ట్రెండింగ్గా నడిచాయండి. చాలామంది చేయించుకున్నారు బుట్ట లోపల నుంచి. ఇవి కూడా అలాంటి మోడల్సే చూడండి. ఇవి ఇంకా ఆ పాత బుట్టల్ని రీమోడల్ లాగా అంటే ఇంకా దాని నుంచి ఇంకొక కొత్త ట్రెండ్ లాగా వచ్చిన మోడల్స్ అనమాట ఇవన్నీ. అప్పట్లో మళ్ళీ ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారు. వీటికే పెద్ద బుట్ట కాకుండా చిన్న ముత్యం వేలాడబడి లేదంటే గోల్డ్ బాల్ వేలాడబడి చేయించుకున్న వాళ్ళు ఎవ్రీడే వేర్కి పెట్టుకోవడానికి కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇవి చాలా తక్కువ వెయిట్లో మనకు 2 గ్రామ్స్ కన్నా ఇంకా తక్కువ కూడా పడతాయండి ఇలాంటివన్నీ. ఇందులో ఎంతమందికి గుర్తుందో కానీ బుట్ట లోపల బుట్ట అలా బుట్టలన్నీ వేలాడబడుతూ అదొక ట్రెండ్ నడిచిందండి. కొన్ని రోజులు భలే చేయించుకున్నారు. ఈ బుట్టలో బుట్ట వచ్చిందిలో ఫస్ట్ పార్ట్ అంటే నేను అన్నీ చేయించుకోలేదు కానీ మా మదర్ మాత్రం నాకు చిన్న బుట్టలు చేయించి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు పెట్టి భలే చూసుకునేవాళ్ళండి. అవి చాలా క్యూట్గా ఉండేవి. నేను ఈసారి షార్ట్స్లో పెడతాను. అవి నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. సెకండ్ది కూడా చూడండి. ఇవి కూడా స్టోన్స్తో చేయించుకున్నారు కొన్ని రోజులు. చిన్న చిన్నవి డైలీ వేర్ పెట్టుకోవడానికి. 1990లో ఈ మోడల్స్ అన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇది కూడా చూడండి. ఇది ఒక లేటెస్ట్ మోడలు. ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటివన్నీ చేయించుకున్నారు. ఇది చూడండి ఫస్ట్ పిక్చర్లోది కూడా మీకు ఇవి కొంచెం లేటెస్టేనండి. కాకపోతే ఒక 5 ఇయర్స్ నుంచి చేయించుకున్నారు. మీ అందరు కూడా లేటెస్ట్ బుట్టలో సంగతి తెలుసు. ఇది కూడా పాత మోడలేనండి. కాకపోతే ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ.